హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షైనీ కలెక్షన్స్. ఈరోజు వచ్చేసి మనము 3 ఇయర్స్ కిడ్స్కి ఫ్రిల్స్ ఫ్రాక్ ఎలా కుట్టాలో చూద్దాము. సో ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుందండి. మనము ఎన్ని ఇయర్స్ వాళ్ళకి కుడుతున్నామో అనేది ఓన్లీ క్లాత్ మీటర్స్లో డిఫరెన్స్ ఉంటుంది అనమాట. బట్ ప్రాసెస్ అంతా కూడా మనకి సేమ్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ కట్ చేసి చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి ఫ్రిల్స్ ఫ్రాక్ కదా, సో మనం ఈజీగా ఫ్రిల్స్ ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను. సో ఫస్ట్ లైనింగ్ వచ్చేసి నేను 1 మీటర్ని హాఫ్ కట్ చేసి తీసాను, హాఫ్గా. సో కింద ఈక్వల్గా ఉందా లేదా చూసి కట్ చేసుకోవాలి. అది పక్కన పెట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ వచ్చేసి నేను బాందిని ఇది 2 షేడ్స్ ఉన్నది తీసుకున్నాను అనమాట. సో మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేద్దాము అనేసి. సో ఇది వచ్చేసి 2 మీటర్స్ క్లాత్ అండి. ఇది వచ్చేసి చూడండి మనకి ఫాయిల్ ప్రింట్ ఉంది అనమాట ఇలాగా. సో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏమైనా కన్ఫ్యూజన్ అనిపిస్తే ఫాయిల్ ప్రింట్ సైడ్ చూసుకోవచ్చు. సో దీన్ని కూడా మనం 4 ఫోల్డ్స్ వేసి కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ బేబీ లెంత్ చూసుకోవాలండి. బాడీ లెంత్ ఫుల్ కంప్లీట్ లెంత్ ఎంత ఉందో చూసుకొని మనము అంతవరకు క్లాత్ని కట్ చేసుకోవాలి. సో వీళ్ళకి ఏంటంటే లెంత్ పరంగా 2 మీటర్స్ వచ్చేసి చాలా ఎక్కువగా అయిపోతుంది కాబట్టి సో ఫస్ట్ మనకి ఎంత కావాలో అంతే కట్ చేసుకొని మిగతా క్లాత్ని పక్కన పెట్టేసుకోవచ్చు. సో మనం స్టిచ్ చేసే డిజైన్ బట్టి ఎక్స్ట్రా క్లాత్ కూడా పడుతుందా లేదా అనేది నేను మీకు ఐడియా చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ నాకు కంప్లీట్ లెంత్ వచ్చేసి నేను 25 ఇంచెస్ తీసుకున్నానండి. సో 25 తీసుకొని కట్ చేసుకున్న తర్వాత ఓన్లీ బాడీ పార్ట్ కోసం దీంట్లోనే కట్ చేయాలి. సో కింద రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, అది నాకు కింద స్కర్ట్కి కావాలి. పైన బాడీ వచ్చేసి ఆరెంజ్ కలర్ కావాలన్నమాట. సో అందుకే నేను మీకు ఇలా చూపిస్తున్నా చూడండి. సో బాడీ మనకి నేను బాడీ సైజెస్ కోసం టీషర్ట్ వాళ్ళకి రెగ్యులర్గా వేసే టీషర్ట్ తీసుకొని ఉల్టా సైడ్ పెట్టుకొని తీసుకోవాలి. ఎందుకంటే ఎక్సెస్ కూడా ఎంత ఉంది అన్నది ఐడియా వస్తుంది. సో బాడీ లెంత్ టీషర్ట్ వచ్చేసి 16 ఉంది. దాంట్లో మనకి హాఫ్ అయితే వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో నేను 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను బాడీ లెంత్. సో చూడండి ఇలా మొత్తం 8 ఇంచెస్కి ఆ క్లాత్ మొత్తం స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత 6 ఫోల్డ్స్ వేసి కట్ చేసేసుకోండి. 4 ఫోల్డ్స్కి కట్ చేసుకోవడం రాకపోతే 6 ఫోల్డ్స్ అయినా వేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బాడీ పార్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. సో చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. 8 ఇంచెస్ అయితే సరిపోతుంది బాడీకి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్ లెంత్ వచ్చేసి 16 ఉందన్నమాట. సో దీన్ని మనము స్ప్లిట్ చేసుకోవాలి. చూడండి ఇలా 2 మీటర్స్ ఉంది కదా, సో 1 మీటర్ హాఫ్కి కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రిల్స్ పెట్టాలనుకుంటున్నాం కదా, సో ఫ్రిల్స్ పెట్టాలి అనుకున్నప్పుడు క్లాత్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను మీకు అలా చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి మనము పైన బాడీ పార్ట్కి తీసుకున్నాం కదా, సో ఇది కూడా 2 మీటర్స్ తీసుకున్నాం కదా. సో 2 మీటర్స్ మనకి అవసరం లేదు. సో జస్ట్ వాళ్ళ బాడీ లెంత్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి. ఫ్రిల్స్కి మాత్రం ఎక్కువగా తీసుకోవాలి. బాడీ పార్ట్కి వచ్చేసి నేను కంప్లీట్ లెంత్ వచ్చేసి అంటే మనకి విడ్త్ వాళ్ళ బాడీ సైజ్కి చూడండి. ఇప్పుడు నేను 8 ఇంచెస్ తీసుకున్నాను కదా, సో షోల్డర్ వచ్చేసి 10 ఉంటుందన్నమాట వీళ్ళకి. సో చూడండి 10 ఉంటుంది, షోల్డర్ సరిపోతుంది. సో టీషర్ట్ కాకుండా మనం డైరెక్ట్ ఇలా పిల్లలు ఉంటే పిల్లలకి కూడా మెజర్మెంట్ తీసుకోవచ్చు. సో నేను మొత్తం కంప్లీట్ క్లాత్ అంతా కూడా 22 తీసుకున్నాను. 22 తీసుకొని 2 ఫోల్డ్స్ వేసాను అనమాట. సో 12 ఇంచెస్కి వేసాను. వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో అది మనం కట్ చేసేసుకోవాలన్నమాట. సో చూడండి ఇలా. సో 22 ఇంచెస్ తీసుకున్న తర్వాత నేను మీకు ఒకసారి టీషర్ట్ కూడా ఆ క్లాత్ పైన వేసి చూపిస్తాను ఐడియా కోసం. సో చూడండి ఇలా టీషర్ట్ వేసిన తర్వాత కూడా మనకి ఎంత కొద్దిగా ఎక్సెస్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనము సంక అదంతా గీస్తాం కదా, సో అక్కడ కూడా కొద్దిగా క్లాత్ పోతుంది కాబట్టి సో పర్లేదు. మనం ఒక 22 అలా తీసుకున్నా నేను. సో మిగతా ఎక్స్ట్రా క్లాత్ తీసి పక్కన పెట్టిన తర్వాత దీన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే పిల్లలది మనము డైరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని రాని వాళ్ళు ఇలా టీషర్ట్తో మార్క్ చేసుకోవచ్చు. సో చూడండి నెక్ దగ్గరికి ఒక మార్క్. సో ఇక్కడ మనకు మొత్తం కంప్లీట్ మార్క్స్ వస్తాయి. సంకలో వచ్చేసి మనం ఇలా కూడా మార్క్ చేసుకోవచ్చు అండి. కొద్దిగా టీషర్ట్ ఎత్తుతూ మనం ఇలా కిందకి మార్క్ చేసేసుకోవచ్చు. మార్క్ చేసుకున్న తర్వాత కొద్దిగా కర్వ్ లాగా రౌండ్ సర్కిల్ వచ్చేలాగా గీసుకోవాలన్నమాట. సో సేమ్ అదే విధంగా నెక్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. సో జస్ట్ ఇలా కర్వ్ వచ్చేలాగా రౌండ్గా సర్కిల్ లాగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ సో ఇట్లా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఖర్చుకు అలాగా, ఎందుకంటే ఇంత కుట్టిన తర్వాత టైట్గా అవుతే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. సో చూడండి కంప్లీట్గా నేను 12 ఇంచెస్ తీసుకుని షోల్డర్ వచ్చేసి 10 ఇంచెస్ అనమాట.
సో మీకు ఒక ఐడియా కోసం. సో ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 వచ్చింది, కంప్లీట్ షోల్డర్ లెంత్ వచ్చేసి నేను 5 తీసుకున్నాను. 5 or 4.5 కూడా సరిపోతుందండి. సో ఫస్ట్ నెక్ ఎలా కట్ చేద్దామో చూద్దాము. సో ఫస్ట్ నేను వచ్చేసి హ్యాండ్స్ దగ్గర కట్ చేస్తున్నాను, సంక భాగంలో. సో ఇలా కట్ చేసిన తర్వాత ఎక్సెస్ క్లాత్ని కట్ చేయండి, ఎందుకంటే మనం ఆల్రెడీ 2 inches తీసుకున్నాం కదా. సో మెయిన్ మనకి మార్కింగ్ పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ తనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ దగ్గర ఒక కట్, ఇంకొకటి ఎక్సెస్ దగ్గర ఒక కట్ చేసుకుంటే మనకు మార్కింగ్ ఐడియా వచ్చేస్తుంది, అక్కడికి స్టిచ్ వేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకటేలా కట్ చేస్తున్నానండి నేను, ఎందుకంటే చిన్నపిల్లలకి మనం ఎక్కువగా డీప్ పెట్టినా వాళ్ళకి ఇబ్బంది అయిపోయి జారిపోతూ ఉంటుంది, ఎక్కువగా లావు లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో నేను ఈక్వల్గా కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు లైనింగ్ క్లాత్ వేసి దానిపైన మనం కట్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా మనం కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఎప్పుడైనా సరే కొద్దిగా ఎక్సెస్ క్లాత్ తీసుకోండి లైనింగ్ అప్పుడు, ఎందుకంటే మనకి ఎప్పుడైనా కొద్దిగా క్లాత్ అటు ఇటు అయినప్పుడు వేస్ట్ అయితే అయ్యింది, కానీ మళ్ళీ తక్కువ పడితే మాత్రం మళ్ళీ మనం అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకని కొద్దిగా ఎక్సెస్ క్లాత్ పైనే పెట్టేసి ఇలా మనకు ఎంత క్లాత్ కావాలో అంత కట్ చేసేసుకోవాలన్నమాట లైనింగ్ క్లాత్. సో నేను బాడీ పార్ట్ కూడా మెరూన్ కలర్దే వేస్తున్నానండి లైనింగ్. డైరెక్ట్ ఆరెంజ్ కలర్ వేయకపోయినా మెరూన్ కలర్కి కూడా ఇలా బాగా కనిపిస్తుంది అనమాట. సో మనం ఇంకా ఇది రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 బాడీ పార్ట్స్కి కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగే మనం లైనింగ్ అనేది అడ్జస్ట్ చేసి పెట్టుకొని, ఇంకా మిగతా ఎక్స్ట్రా చాలా ఎక్కువగా ఉంటే అది కట్ చేసి పక్కన పెట్టేసేయాలి. సో ఇంక ఇది రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం హ్యాండ్స్, ఇంకా హ్యాండ్స్కి అవి ఎలా చేయాలో చూపిస్తానండి. సో ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదా మనము నెక్ బాడీ పార్ట్కి కట్ చేసిన తర్వాత, సో అందులోనే మనం హ్యాండ్స్ చేసుకోవచ్చు క్లాత్ మిగిలిన దాన్ని బట్టి. లేదు అంటే మనం ఇంకా ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. దీనికి కూడా మనం ఫ్రిల్స్ పెట్టి కుట్టాలన్నమాట. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని చూడండి, నేను జస్ట్ నార్మల్ స్టిచ్ వేస్తున్నాను. దీనికి నేను ఫ్రిల్స్ ఎలా తీస్తానో మీకు చూపిస్తాను చూడండి. జస్ట్ ఒక 1 inch వదిలేసి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ అటాచ్ చేస్తున్నాను. మనం మెయిన్ పార్ట్ని అటాచ్ చేసేటప్పుడు చూడండి, నేను మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. సో ఇలా మనం ఫస్ట్ ఏంటి అంటే ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ తిప్పి మెయిన్ క్లాత్ని లైనింగ్ పైన బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేసి పెట్టి దానికి ఒక స్టిచ్ వేసి మనం సీదా తీయాలన్నమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనం నెక్కి పైపింగ్ కానీ అట్లాంటివి ఏం చేయాల్సిన పని ఉండదు, ఈజీగా మనకి స్టిచ్ అయిపోయి ఉంటుందన్నమాట. జస్ట్ మనం ఫ్లిప్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ మెయిన్ క్లాత్ని లైనింగ్ పైన ఉల్టా వేసి ఒక 1/2 inch వదిలేసి మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. సో చూడండి ఇలా మొత్తం స్టిచ్ వేసుకోవాలన్నమాట, ఒక 1/2 inch. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. నెక్ అటాచ్ చేసేటప్పుడు కొద్దిగా అటు ఇటు అయినా మనకి నెక్ షేప్ అనేది పోతుంది అనమాట. సో చూడండి జాగ్రత్తగా కొద్దిగా స్పీడ్గా కాకుండా కొద్దిగా అంటూ మనం మొత్తం నెక్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి జాగ్రత్తగా, ఒక 1/2 inch వదిలేసి. సో స్టిచ్ చేసిన తర్వాత చూడండి పైన నెక్ దగ్గర కూడా మనకి ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, అది అనేది మనం తీసేయాలన్నమాట. సో చూడండి ఇలా ఎక్సెస్ క్లాత్ని మనం తీసేసుకోవాలి. సో బట్ స్టిల్ 1/2 inch మనం ఆల్రెడీ అటాచ్ చేసాం కదా, సో అది ఉంటుంది. సో ఇది మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు దీనికి మనం చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. మొత్తం మనం నెక్ స్టిచ్ చేసిన దగ్గర మొత్తము చిన్న కట్స్ ఇచ్చుకుంటే మనకి రౌండ్ నెక్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఫ్లిప్ చేసినప్పుడు. సో ఇప్పుడు చూడండి నేను ఫ్రంట్ సైడ్ ఫ్లిప్ చేస్తున్నాను. ఫ్లిప్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి. హ్యాండ్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు, చాలా వరకు క్లాత్స్ అయితే మనకి ఇలా హ్యాండ్తో అడ్జస్ట్ చేస్తే అడ్జస్ట్ అవుతాయి. ఒకవేళ కావట్లేదు అంటే కనుక మనం లైట్గా ఐరన్ చేయాల్సి వస్తుంది. ఐరన్ చేయాల్సిన పని లేకుండా కూడా మనం చేసుకోవచ్చు, బట్ మనకి చేయడం రాకపోతే మాత్రం ఐరన్ బాక్స్ వేడి చేసి ఒకసారి ప్రెస్ చేయండి సరిపోతుంది. సో చూడండి ఇలా మనము అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకేం స్టిచ్ కూడా వేయాల్సిన పని ఉండదు. ఒకవేళ మనకు కావాలి అంటే వేసుకోవచ్చు, బట్ వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలాగే వదిలేస్తే సరిపోతుంది. నెక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇలా మనం జాగ్రత్తగా ఇంకా హ్యాండ్స్, షోల్డర్స్ ఇవన్నీ కూడా లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. ఒకవేళ మనం స్లీవ్లెస్ కుడుతుంటే కనుక దీన్ని కూడా మనం ఫ్రంట్కి ఎలా కుట్టామో సంక భాగంలో కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసి కట్స్ ఇచ్చి
ఫ్లిప్ చేసుకుంటే మనకి ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది పిల్లలకి కుచ్చుకోకుండా ఉంటుంది. సో మనం అలా కూడా ట్రై చేయొచ్చండి. సో నేను ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నాను కాబట్టి సో నార్మల్ స్టిచ్చే వేసేసాను. ఓన్లీ నెక్కి మాత్రమే అలా నేను స్టిచ్ చేశాను అనమాట, ఫ్లిప్ చేసి. సో చూడండి, ఇలా మనం జాగ్రత్తగా కుట్టుకోవాలి. క్లాత్ని మాత్రం చాలా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ కుడితేనే మనకి నెక్ అనేది చాలా బాగా వస్తుంది. లేకపోతే చాలా డిస్టర్బ్ అయిపోయి మనం కుట్టింది అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో సేమ్ అలాగే మనం నెక్, బాడీ మొత్తం ఇంకా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి అంతా అటాచ్ అయిన తర్వాత మనం ఎక్సెస్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం అటాచ్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి. ఫ్రెషర్స్ ఎవరైనా ఇప్పుడిప్పుడే స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు మాత్రం చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఒక 2 to 3 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాతే మీరు మెయిన్ ఫ్యాబ్రిక్కి కుట్టండి. ఎందుకంటే కొన్ని క్లాత్స్ ఏంటంటే 2 టైమ్స్ అలా స్టిచ్ చేసిన తర్వాత ఆ స్టిచ్ అనేది దానికి ఉండిపోతుంది అనమాట. మనం తీసినప్పుడు తీయడం కూడా మళ్ళీ మనకు ఆ స్టిచ్ తీయడం రాకపోతే కూడా క్లాత్ అనేది చిరిగిపోతుంది. సో అందుకని చాలా జాగ్రత్తగా, ఇప్పుడు నేను యూజ్ చేసే క్లాత్ కూడా చాలా డెలికేట్ క్లాత్ అనమాట. సో ఎక్కువగా మనం రఫ్గా యూస్ చేసే మాత్రం పాడైపోతుంది. సో మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు నార్మల్ క్లాత్స్ పైన, కాటన్ క్లాత్స్ పైన ప్రాక్టీస్ చేయండి. అవైతే మీకు ప్రాక్టీస్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో మనకి స్టిచ్ కూడా ఎలా వస్తుంది అనేది క్లాత్ కాటన్ పైన అయితే చాలా బాగా వస్తుంది. ఇలాంటి సిల్క్ ఫ్యాబ్రిక్స్ పైన ఏంటి అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట. సో చూడండి, ఇలా మనకి ఫ్రంట్ బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. సో ముందు మనం షేప్ కోసం ఇలా షోల్డర్ దగ్గర 2 ఫోల్డ్స్ చేసుకొని ఒక 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి బాడీ పార్ట్కి. సో అప్పుడు ఏంటంటే మనం క్రాస్గా ఒక స్టిచ్ వేస్తాం కదా, సో దానివల్ల కూడా బాడీ పార్ట్ అనేది ఫ్రంట్కి చాలా బాగా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఏం లేదండి, షోల్డర్ దగ్గర మనం అటాచ్ చేసుకొని కింద మార్క్ 3 ఇంచెస్కి చేసుకొని ఇలా క్రాస్గా వేసేసుకోవాలన్నమాట స్టిచ్. సో చాలా వరకు బేబీస్ ఫ్రాక్స్కి ఇలా వేస్తేనే బాగుంటుంది. సో ఖచ్చితంగా వేయాలన్నమాట. సో ఇలా ఒక స్టిచ్ 2 స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఇప్పుడు నేను మీకు డిఫరెన్స్ చూపిస్తాను. సో ఇలా వస్తుందన్నమాట. సో ఒకవేళ మనకు ఎక్కువ ఎక్సెస్ క్లాత్ ఉన్నా పర్లేదండి, ఇలా 1/2 ఇంచ్ అక్కడ ఇక్కడ అంటే 1 ఇంచ్ దీనికి పోతుంది కాబట్టి. సో మొత్తం ఇంక ఇది బాడీ పార్ట్ రెడీ అయిపోయింది కదా. సో ఇది బ్యాక్ సైడ్ది కూడా రెడీ అయిపోయిందండి. సో చూడండి, ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్. సో బ్యాక్ సైడ్ మనం ఫ్లిప్స్ పెట్టలేదు కాబట్టి, టక్స్ పెట్టలేదు కాబట్టి మనకు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. సో ప్రాబ్లం ఏం లేదు. సో చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా నేను సేమ్ నెక్కే కట్ చేశాను కదా, బట్ డిఫరెన్స్ ఏం లేదనమాట. సో ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ హుక్స్ కోసం కట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఒకవేళ పిల్లలకి ఫ్యూచర్లో ఎప్పుడైనా వేసినప్పుడు వాళ్ళకి నెక్ పట్టట్లేదు అంటే మనం ఇంకా అది పక్కన పెట్టేస్తాం కాబట్టి, సో మనం ఏంటి అంటే ముందు జాగ్రత్తగా మనము హుక్స్ పెట్టుకోవడానికి స్కోప్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ స్టిచ్ చేసిన బాడీ పార్ట్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒక కట్ అనేది ఇచ్చేయాలన్నమాట. సో ఆల్మోస్ట్ 3 ఇంచెస్ కట్ ఇస్తున్నాను నేను. సో ఇలా వీ షేప్ వచ్చింది కదా. సో ఈ వీ షేప్కి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఒక స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ అనేది అటు ఇటు వెళ్ళకుండా మళ్ళీ మనం దీనిపైన హుక్స్ పట్టి వేస్తాం కాబట్టి సో మూవ్ అవ్వకుండా ఒక స్టిచ్ వేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం సపరేట్ క్లాత్ అనేది తీసుకొని హుక్స్ పట్టి, కాజా పట్టి వేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ ఒకటి ఫ్లిప్ లాగా ఏంటి అంటే ఇలా వీ కట్ చేసాం కదా. సో దీనికి ఏంటంటే పైపింగ్ చేసుకొని బటన్ అయినా పెట్టుకోవచ్చు, బట్ నేను ఏంటి అంటే హుక్స్ పట్టి వేస్తున్నాను అనమాట. సో దీనికి వచ్చేసి ఫస్ట్ లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి ఎంత కావాలో చూసుకొని 3 ఇంచెస్ కదా. సో ఆల్మోస్ట్ నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ ఏమో పైన ఫోల్డ్ చేయడానికి, ఒక 1 ఇంచ్ ఏమో కింద వెళ్ళిపోతుంది అనమాట. సో అలా మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఎప్పుడైనా కొద్దిగా ఎక్సెస్ తీసుకొని కట్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా నాకు 2 పట్టీలకి వచ్చేలాగా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తున్నాను లైనింగ్కి. సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలన్నమాట. ఎక్సెస్ క్లాత్ అంతా కూడా కట్ చేసి, సో దీన్ని మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇప్పుడు హాఫ్ చేసుకోవాలి. ఇంత అక్కర్లేదు కదా ఒక్క సైడ్కి. సో దీంట్లోనే మనకి 2 పట్టీలు అయిపోతాయి ఇలా. సో చూడండి, ఇప్పుడు దీన్ని మళ్ళీ మిడిల్లోకి ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం దీనికి అటాచ్ చేయాలన్నమాట. సో చూడండి ఎలా అటాచ్ చేయాలి అంటే, సో దీన్ని కూడా ఒకసారి స్టిచ్ వేసేసుకోవాలి 2 సైడ్స్ ఫోల్డ్ చేసి.
సో చూడండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం అటాచ్ చేద్దాం. సో ఇప్పుడు ఇలా కాకుండా మనం ఎలా ఫోల్డ్ చేయాలి అనేది చెప్తాను. ఆల్రెడీ మనం పైన నెక్ అయితే అటాచ్ చేసాం కదా. సో ఇప్పుడు తీసుకున్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి అటాచ్ చేసేసుకోవచ్చు. సో లోపల పై సైడ్కి కొద్దిగా లోపలికి అటాచ్ చేసేసి లోపలికి ఫోల్డ్ చేసి మిగతాది మనం పైకి ఇలా కార్నర్కి పెట్టి ఒక 1/2 ఇంచ్కి మనం స్టిచ్ అనేది వేసేయాలి. సో చూడు, మనం జిప్ అయినా అటాచ్ చేసుకోవచ్చు, లేదా మనం ఇలా హుక్స్ పట్టి అయినా పెట్టుకోవచ్చు అనమాట. అది మన ఇష్టం, మనకి ఏది కన్వీనియంట్ ఉంటే అది చేసుకోవచ్చు అండి. సో మనం ఇది పెట్టేసిన తర్వాత చూడండి మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఎక్సెస్ క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసేసి లోపలికి ఫోల్డ్ చేసేయాలి మనం. సో కొద్దిగా క్రాస్గా ఫోల్డ్ చేయాలి, అక్కడ కట్ చేసి క్రాస్గా లోపలికి అడ్జస్ట్ చేసేయాలన్నమాట, వీ షేప్ లాగా. సో ఒకవేళ థ్రెడ్ కనుక మీకు కింద వరకు వస్తే ఆ కొద్దిగా థ్రెడ్ ఒక 2 స్టెప్స్ తీసేసేయండి. సో ఇలా లోపలికి వెళ్ళిపోయేలాగా అటాచ్ చేయాలి. సో ఇప్పుడు పైన ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది మనకి. ఇలా చూడండి ఇలా పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనం పట్టీ అనేది అటాచ్ చేసుకోవాలి. సో చూసారా ఇలా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ది కూడా నేను అటాచ్ చేస్తున్నాను. ఎక్సెస్ క్లాత్ ఏదైనా ఉంటే ముందే కట్ చేసుకోండి. సో చూడండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి మీకు చూపిస్తున్నాను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అనేది. సో అంతే అనమాట. ఇంకా దీన్ని కూడా మనం ఇలా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ క్లాత్ పైన మనం స్టిచ్ వేసి ఫ్లిప్ చేసుకోవడమే. బట్ స్టిచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు స్టిచ్ వేసుకోండి. కొన్నిసార్లు మనము చూసుకోకపోతే స్టిచ్ అనేది పడకపోయినా మళ్ళీ స్టిచ్ చేయాలంటే ఇబ్బంది, కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోండి. సో ఇంకా మనం ఇలాగే స్టిచ్ వేసేసుకోండి. దీన్ని కూడా సేమ్ ఫస్ట్ది ఎలా అడ్జస్ట్ చేసామో ఎక్స్ట్రా క్లాత్ని తీసేసి సేమ్ అలాగే అడ్జస్ట్ చేసేసుకోవాలి. సో చూడండి నేను 1కి 2 సార్లు చెక్ చేసుకొని వేసుకుంటున్నాను. సో ఫస్ట్ టైమే మనకు మంచిగా వస్తే ఇంకో స్టిచ్ అయితే వేసండి, పర్లేదు. సో చూడండి ఇలా వస్తుంది అనమాట. సో చూడండి లోపలికి అడ్జస్ట్ చేసేయాలి. సో లోపల వైపు కూడా మనము ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ 2 జాయింట్స్కి. సో ఇలా నేను ఇక్కడ ఒక పిన్ పెట్టి సెక్యూర్ చేసేస్తాను. తర్వాత మనం ఒక స్టిచ్ అది హుక్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు మనకి ఎక్కడ ఫ్యాబ్రిక్ అనేది అటు ఇటు డిస్టర్బ్ అవ్వకుండా మళ్ళీ మనకు మధ్యలోకి రాకుండా ముందే ఇవన్నీ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మర్చిపోయి మళ్ళీ మనం కుట్టేస్తాం కదా. సో అందుకని నేను ఒక పిన్ అనేది సేఫ్టీ పిన్ అనేది పెట్టేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకుంటాను. అది సేఫ్టీ పిన్ పెట్టేసి క్లోజ్ చేసేస్తున్నాను ఆ పార్ట్ని. సో ఎక్సెస్ క్లాత్ని కట్ చేశాను చూడండి. సో ఇప్పుడు ఆ కొద్దిగా దాన్ని కూడా మనం వీ షేప్లో స్టిచ్ వేసేసుకోవాలి. ఒక 2 స్టిచెస్ వేస్తే సరిపోతుంది. సో ఇంక ఇది అయిపోయిందండి బాడీ పార్ట్ బ్యాక్ సైడ్. సో ఇక్కడ మనం ఒక పిన్ పెట్టేసుకుందాము. బయటకు తీస్తే ఇలా ఉంది కదా. సో లోపల వైపు పెట్టేసుకోవాలి. సో చూడండి మనకి ఎక్కడ కూడా ఆ డిఫరెన్స్ కూడా తెలియదు మనం ఎంత అడ్జస్ట్ చేసి కుట్టాము అనేది. సో ఫ్రంట్ సైడ్ కూడా మనం ఇలా కుట్టుకోవచ్చు, బాగుంటుంది. సో చూడండి నేను ఒక పిన్ పెట్టేసి వాటిని క్లోజ్ చేశాను అనమాట హుక్స్ పట్టిని. సో దట్ మనం కుట్టేటప్పుడు ఎక్కడ కూడా మనకి డిస్టర్బ్ అవ్వకుండా. సో ఇంక ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు లైనింగ్ కూడా మనం ఫ్రిల్స్ తీసుకోవాలి. ఆల్రెడీ మెయిన్ పార్ట్కి ఫ్రిల్స్ తీసి రెడీ పెట్టుకున్నాను. సో ఇప్పుడు లైనింగ్ పార్ట్ అనమాట. సో దీనికి కూడా లాస్ట్కి ఒక థ్రెడ్ అనేది తీసేసి ఇంకా మనం దీనికి ఫ్రిల్స్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా జస్ట్ మనం ఒక సైడ్ థ్రెడ్ పట్టుకొని కొద్దిగా లాగుతూ ఉంటే మనకి ఫ్రిల్స్ అనేది వచ్చేస్తాయి. పిల్లల వరకు అయితే ఈ ఫ్రిల్స్ చాలా బాగుంటాయండి. ఈజీ స్టిచ్చింగ్ అండ్ చాలా బుషీగా కూడా వస్తాయి అన్నమాట ఈ ఫ్రిల్స్. సో ఇలా మనకి వాళ్ళ నడుము లెంత్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉందనుకోండి మొత్తం. సో మనకి ఫ్రంట్ సైడ్ 10, బ్యాక్ సైడ్ 10 అండ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో
11 ఇంచెస్ వచ్చేలాగా ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది 2 కలిపి మనం ఒక స్టిచ్ వేసుకోవాలి రెండిటి పైన. సో దట్ మనకి ఈ ఫ్రిల్స్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా అనమాట. సో చూడండి ఇలా కొద్దిగా ఫస్ట్ మనం అటాచ్ చేయడానికి ముందు సెట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా కుట్టేయాలి. 2 అటాచ్ చేసుకొని కుట్టాలండి. సో దట్ మనకి ఏంటి అంటే డిస్టర్బ్ అవ్వకుండా ఒకదానికి స్టిచ్ వచ్చి ఒకదానికి రాకుండా లేదా ఫ్రిల్స్ కిందకి మీదకి అవ్వడం ఇదంతా డబుల్ టైం అవుతుంది అనమాట. సో అందుకని కొద్దిగా టైం తీసుకొని అయినా సరే 2 క్లాత్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ అనేది అటాచ్ చేసేసుకోవాలి జాగ్రత్తగా. సో చూడండి ఇలా కొద్దిగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసేస్తున్నాను నేను. ఫ్రిల్స్ కూడా చూసుకోండి జాగ్రత్తగా, ఒకటే దగ్గర ఎక్కువగా రాకుండా మొత్తం మనం పెట్టిన క్లాత్ అంతటికి కూడా 10 ఇంచెస్కి కూడా ఈక్వల్గా వచ్చేలాగా ఫ్రిల్స్ అడ్జస్ట్ చేస్తూ కుట్టేసుకోవాలి. సో ఇలా చూడండి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంది కదా, లైనింగ్ క్లాత్కి నేను మళ్ళీ కింద ఫ్రిల్స్ అటాచ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను బాడీ పార్ట్ పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అటాచ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి కింద ఫ్రిల్స్. ఇప్పుడు ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ తీసుకున్నాం కదా, సో 25 మనకి కడుపు ఫుల్ లెంత్ ప్లస్ ఇంకొక 5 ఇంచెస్ ఎక్స్ట్రాకి నేను ఏం చేస్తున్నాను అంటే ఇలా మనకి ఆరెంజ్ క్లాత్ని 12 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఓకే, 12 ఇంచెస్లో హాఫ్ లైక్ 6 ఫ్రంట్ 6 బ్యాక్ ఇంచెస్ 2 తీసుకొని దీన్ని కూడా ఫ్రిల్స్ లాగా చేసి లైనింగ్ క్లాత్కి అటాచ్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి 2 మీటర్ క్లాత్. సో 2 మీటర్స్ క్లాత్లో మనకి ఫ్రంట్ 2 మీటర్స్ అండ్ బ్యాక్ సైడ్ 2 మీటర్స్ ఫ్రిల్స్ వచ్చేలాగా నేను కుట్టుకుంటున్నాను. సో ఈ ఫ్రిల్స్ రావడం వల్ల ఫ్రాక్ అంతా కూడా చాలా బౌన్సీ లుక్ వస్తుంది అనమాట. సో ఇది లేటెస్ట్ ప్యాటర్న్ కాబట్టి నేను ఈ స్టైల్ అనేది కుట్టుతున్నాను ఇప్పుడు. సో మన దగ్గర ఎక్కువగా ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఇలా బుషీగా కుట్టుకోవచ్చు అనమాట పిల్లలకి. సో ఇది కూడా సేమ్ మనము కింద ఫ్రిల్స్ కూడా సేమ్ స్టైల్లోనే మనం ఫ్రిల్స్ అనేది తీసుకోవాలన్నమాట. ఫ్రాక్ అంతా కూడా నేను ఒకటే టైప్ ఆఫ్ ఫ్రిల్స్ తీసానండి. ఫస్ట్ నార్మల్గా స్ట్రైట్ స్టిచ్ వేసి దాన్నంతా కూడా ఇలా మనం ఫ్రిల్స్ లాగా తీసేసుకోవాలి. సో మొత్తం 2 మీటర్స్ క్లాత్ అంతా కూడా ఫ్రిల్స్ లాగా తీసుకున్న తర్వాత క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కింద వేసి తర్వాత ఫ్రిల్స్ అంతా కూడా లైనింగ్కి అటాచ్ చేసి పిన్స్ తోటి సెక్యూర్ చేసుకోవాలి. సో దట్ ఎందుకంటే మనం నార్మల్గా ర్యాండమ్గా కుడుతున్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది అంటే కిందకి మీదకి అవుతాయి. సో అలా కాకుండా ఫస్ట్ టైం మార్కింగ్ చేసుకొని మనం ఎక్కడి నుంచి అయితే ఫ్రిల్స్ అటాచ్ చేయాలనుకుంటున్నామో లైనింగ్ పార్ట్కి అక్కడ మనము పిన్స్ పెట్టి ఈ ఫ్యాబ్రిక్ని అంతా కూడా అటాచ్ చేసేసుకోవాలి. సో మెల్లిమెల్లిగా పిన్స్ తీస్తూ మనం లైనింగ్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్కి అటాచ్ చేద్దామన్నమాట. సో చూడండి ఇలా ఫ్రిల్స్ అటాచ్ చేస్తున్నా కదా, సో ఒక్కొక్క పిన్ అనేది తీసుకుంటూ మెల్లిగా అటాచ్ చేసుకోవాలి. సో చూడండి ఫ్రిల్స్ని నేను అడ్జస్ట్ చేస్తూ కుడుతున్నాను, ఎందుకంటే ఫ్రిల్స్ లోపలికి పోతే లుక్ అనేది రాదనమాట. సో అందుకని జాగ్రత్తగా ఫ్రిల్స్ని అటాచ్ చేసుకుంటూ మనం కుట్టేసుకోవాలి. సో చూడండి ఫ్రిల్స్ కొన్ని లోపలికి వెళ్ళిపోతాయి మనం లాగుతున్నప్పుడు. సో వాటిని మాత్రం జాగ్రత్తగా తీస్తూ ఫ్రిల్స్ పైకి వచ్చేలాగా స్టిచ్ చేస్తున్నాను. సో మొత్తం ఇంకా ఫ్యాబ్రిక్ మొత్తం కూడా 2 సైడ్స్ మనం లైనింగ్కి ఇలాగే అటాచ్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా టైం టేకింగ్ అండి ఇదంతా కూడా, బట్ స్టిల్ ఏంటి అంటే మనకి స్టిచ్చింగ్ వచ్చినప్పుడు మనం ఇలాంటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం తర్వాత ఇంకా పర్ఫెక్ట్ అయిపోతుంది అనమాట స్టిచ్చింగ్ వచ్చేసి. సో ఇదంతా కూడా చాలా ఈజీ స్టిచ్చింగ్ అండ్ మెథడ్ మీకు చాలా డీటెయిల్డ్గా నేను మీకు ఈ వీడియో చేశాను. ఎక్కడ కూడా నేను స్పీడ్ పెట్టలేదు అండ్ కట్ కూడా చేయలేదన్నమాట. మ్యాక్సిమం వీడియో అంతా కూడా మీకు మెజర్మెంట్స్ తీసుకునే దగ్గర నుంచి డైరెక్ట్ బేబీ బాడీ పైన చూపించాను అండ్ టీషర్ట్తో ఎలా ఈజీగా వితౌట్ యూజింగ్ టేప్ మనం ఎలా చేసుకోవాలో కూడా చూపించాను. సో దట్ ఇవన్నీ ఈజీ టిప్స్ అనమాట. స్టార్టర్స్ ఎవరైనా ఉంటే కనుక మీకు చాలా ఈజీగా మీ అంతలో మీరు ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. మనం సేమ్ ఫ్రాక్ ఇలా ఫ్రిల్స్ ఫ్రాక్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. బట్ దానికి క్లాత్ ఏంటంటే 4 మీటర్స్ అలా తీసుకోవాల్సి వస్తుంది. సో 2 మీటర్స్ చూడండి నేను 2 సైడ్స్కి ఓన్లీ కింద లేయరే అయ్యిందనమాట. సో అలా సో మనం చాలా ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. బట్ చిన్నపిల్లలు కాబట్టి మనం తక్కువ ఇంచెస్ తీసుకొని కుడతాం కాబట్టి సరిపోతుంది అనమాట. ఒకవేళ 5-6 మీటర్స్ మనకి ఏదైనా శారీతో ట్రై చేసినా మీరు ఒక్కోసారి ట్రై చేయొచ్చండి. సో ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి బాడీ అటాచ్ చేస్తున్నాను బ్యాక్ సైడ్.
సో దీనికి నేను కింద ఫ్రిల్స్ అటాచ్ చేశాను, పైన లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసిన తర్వాత బాడీ అటాచ్ చేస్తున్నాను అనమాట. సో బాడీ కూడా మనం పైన ఫ్రిల్స్ డిస్టర్బ్ అవ్వకుండా 1 ఇంచ్ పెట్టేసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా చేసుకోండి చేసుకునేటప్పుడు. సో చూడండి ఇలా ఫ్యాబ్రిక్ నీట్గా కొద్దిగా అడ్జస్ట్ చేస్తూ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన బాడీని అటాచ్ చేసేసుకోవాలి. సో ఇంక ఇలాగే మొత్తం అటాచ్ చేసేసుకోవాలన్నమాట. అటాచ్ చేసుకున్న తర్వాత ఇంకేం చేయాలి అనేది చెప్తాను చూడండి. సో ఇంకా మనము బాడీ షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి, హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి అండ్ బాడీ మొత్తాన్ని కూడా మళ్ళీ మనము ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. అది కాకుండా వెనకాల మనం బో షేప్లో లేస్ లైక్ నాడా అంటారు కదా, బాడీ అడ్జస్ట్ అవ్వడానికి. ఒకవేళ బేబీ ఫ్రాక్స్ ఎప్పుడైనా సరే లూజ్గా ఉంటే మనం నాడాలు కట్టేసి వాటిని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్స్కి వచ్చేసి ఒక హాఫ్ మీటర్ అంటే 1 మీటర్లో 2 హ్యాండ్స్కి ఇలా కుడుతున్నాను. సో ఫస్ట్ సైడ్స్ అనేది స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిల్స్ పెట్టాలి. సో ఫ్రిల్స్ వచ్చేసి మామూలుగా మనం డ్రెస్సెస్కి ఫ్రిల్స్ ఎలా పెట్టుకుంటామో పెద్ద ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, సో అలా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలా మొత్తం నేను ఫస్ట్ ఓపెన్ ఉన్న సైడ్ అంతా కూడా స్టిచ్ వేసేస్తున్నాను. ఒక 2 స్టిచ్చెస్ వేసి క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసా కదా, సో దట్ మనకి లైనింగ్ వేయాల్సిన పని ఉండదు అనమాట. సో ఇంకా ఇది మనం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే దాన్ని కట్ చేసేసుకోండి నీట్గా. సో ఇప్పుడు దీనికి నేను ఫ్రిల్స్ పెడుతున్నాను చూడండి. ఫ్రిల్స్ వచ్చేసి ఇలా స్టెప్ బై స్టెప్ మొత్తం క్లాత్కి నేను ఓన్లీ 5 ఫ్రిల్స్ వచ్చేలాగా పెడుతున్నాను. హ్యాండ్స్ కుట్టేటప్పుడు అట్లా మనము 2 సైడ్స్ ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఎన్ని ఫ్రిల్స్ పెడుతున్నామో మన దగ్గర ఎంత క్లాత్ ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకొని మీరు పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. సో దీనికి కూడా మళ్ళీ మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. 2 స్టిచ్చెస్ వేస్తున్నాను. సో ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని మనం బాడీకి అటాచ్ చేయాలి. సో చూడండి 2 హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు నేను వెనకాల డ్రెస్కి నాడా పెట్టడానికి ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాను అనమాట. సో దీనికి కూడా నేను కొద్దిగా ఎక్కువగా క్లాతే తీసుకుంటున్నాను. మరీ చిన్నగా కాకుండా నాడాలు పెద్దగా రావడానికి ఒక హాఫ్ మీటర్ క్లాత్ని కట్ చేసి దాంట్లో మళ్ళీ అంటే ఇప్పుడు నేను 12 ఇంచెస్ తీసుకున్నాను అనుకోండి, 6 ఇంచెస్కి ఒక క్లాత్ కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత దీన్ని మనము మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో చూడండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోవాలి మనం స్టిచ్ వేయడానికి. వేసిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి కొద్దిగా ఇలా టర్న్ చేయాలన్నమాట. సో మనకి నాడా వస్తుంది కదా షేప్కి, సో ఆ షేప్ కోసం ఇలా క్రాస్గా కిందకి వంపేయాలి. సో దానిపైన ఆ మార్కింగ్ పైన మళ్ళీ మనం ఒక 2 స్టిచ్చెస్ వేసేయాలి. సో చూడండి జాగ్రత్తగా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి, ఎండ్ వరకు వేయాలన్నమాట. సో దట్ మనము ఉల్టా తీసినప్పుడు మనకు షేప్ అనేది బాగా వస్తుంది. సో మొత్తం క్లాత్ని కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ క్లాత్ స్టిచ్ పక్కన ఏదైతే ఎక్సెస్ క్లాత్ ఉందో దాన్ని మనము కట్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే మరీ దగ్గరికి కట్ చేయకండి, కొద్దిగా క్లాత్ వదిలేసే కట్ చేసుకోవాలన్నమాట. మరీ దగ్గర కట్ చేస్తే మనం స్టిచ్ వేసింది కూడా సమ్టైమ్స్ మనం మర్చిపోయి కట్ చేస్తే మళ్ళీ అది ఓపెన్ అయిపోతుంది. సో చూడండి నేను ఒక హాఫ్ ఇంచ్ వదిలేసే కట్ చేస్తున్నాను స్టిచ్కి మన ఫ్యాబ్రిక్కి. సో ఇలా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా. సో ఇప్పుడు దీన్ని ఉల్టా తీద్దామండి. రివర్స్ సైడ్ తీస్తే చూడండి ఎలా వస్తుందో షేప్. సో ఇలా వస్తుంది అనమాట, ఇంత పెద్దగా వస్తుంది. ఇది కట్టినప్పుడు మనకి వెనకల బో షేప్ అనేది బాగా వస్తుంది అనమాట. సో అందుకే నేను పెద్దగా తీసుకున్నాను. సో ఇప్పుడు లోపల సైడ్ మనం అటాచ్ చేసే సైడ్ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మనకి పెద్దగా అనిపిస్తే స్టిచ్ చేసేటప్పుడు మధ్యలో ఒక ఫ్రిల్ వేస్తే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ నెక్కి నేను ఆల్మోస్ట్ మనం హుక్స్ పట్టి పెట్టిన సైడే కిందకి అటాచ్ చేస్తున్నాను అనమాట. సో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి తనకి. డ్రెస్ మనం చూసుకుంటే అర్థమవుతుంది కదా. సో ఇలా 2 సైడ్స్ సేమ్ సైడ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ ఏమైనా మనకి ఇది ఎక్కువగా అనిపిస్తే కొద్దిగా ఒక చిన్న ఫ్రిల్ పెట్టి కుట్టేయండి, పర్లేదు.
నాకేంటంటే వెనకల కట్టినప్పుడు పెద్దగా బుషీగా రావాలి అన్నట్టు నేను ఎక్కువ క్లాత్ తీసుకున్నాను. సో దీనికి కూడా మనం 2 స్టిచెస్ అనేది వేసుకోవాలి ఈ నాడాలకు కూడా. సో ఇంక మనం ఇది 2 సైడ్స్ అటాచ్ చేసేసుకోవాలన్నమాట. ఇంక ఇది అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి కట్టి చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంది అనేది. ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి అప్పటికప్పుడే. బట్ మేక్ ష్యూర్ మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ని టచ్ చేయకుండా కట్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒక ఫ్రాక్ స్టిచ్ చేయడానికి ఫ్రెషర్స్కి అయితే చాలా టైం పడుతుందండి. మళ్ళీ మనం ఇంట్లో పని చేసుకుంటూ కుడుతున్నాము పిల్లలతో అంటే దానికి కూడా చాలా టైం టేకింగ్ ఉంటుంది కాబట్టి సో ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. మనం ఇన్వెస్ట్ చేసే టైంకి మనం ఎక్కడ ఏం చేసినా కొద్దిగా పాడైనా మళ్ళీ మనకు ఆ డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి. సో చూడండి నేను ఒక సైడ్ అయితే అటాచ్ చేశాను కదా. సో అప్పుడప్పుడు ఏంటంటే మనకి ఈ నార్మల్ మెషిన్స్కి థ్రెడ్ అది ఊడిపోవడం అట్లాంటిది అవుతూ ఉంటుంది. సో నో ప్రాబ్లం, టేక్ సమ్ టైం తీసుకొని కుట్టండి, ప్రాబ్లం లేదు. మీరు 1 డే 1 అవర్లోనే చేయాలని ఏం లేదనమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు ఎంత టైం ఉంటే అంత టైం తీసుకొని మెల్లిగా స్టిచ్ చేయండి. బట్ ఓన్లీ ద థింగ్ ఈజ్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఎప్పుడైనా సరే మీరు కట్ చేసిన రోజే స్టిచ్ చేస్తే బెటర్. లేదు అంటే ఆ క్లాత్ ఏంటి అంటే సాగిపోతుందనమాట. మనం ఏంటి అంటే మనం పెద్దగా అబ్జర్వ్ చేయము. బట్ కట్ చేసి పెట్టిన క్లాత్స్ ఏదైనా మీరు చూడండి సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది సాగిపోతుంది. మనం తీసుకున్న మెజర్మెంట్ ఒకటి ఉంటుంది, కుట్టింది ఒకటి అవుతుంది అనమాట. సో అందుకనే సిల్క్ ఫ్యాబ్రిక్ మ్యాక్సిమం మీరు ఎప్పుడైతే చిన్న చిన్నవి ఇలా బేబీస్కి కుడుతున్నారో అదే రోజు కట్ చేసి అదే రోజు కుట్టేయండి. సో దట్ మనకు కూడా కొద్దిగా బెటర్గా ఉంటుంది అనమాట. మళ్ళీ మనకి టైం ఇన్వెస్ట్ చేస్తాం కదా, అది ప్రాబ్లం. అదే కాటన్ క్లాత్స్కి అయితే అలా ఉండదనమాట. మీరు ఎప్పుడైనా కట్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇలా చూడండి బో అనేది నేను అటాచ్ చేస్తున్నాను. సో ఇలా బో అటాచ్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇప్పుడు అన్ని ఫ్యాబ్రిక్స్ లోపల మనం అటాచ్ చేసిన అన్నీ కూడా జాగ్రత్తగా లోపలికి పెట్టి షోల్డర్ అనేది నేను అటాచ్ చేస్తున్నాను. సో షోల్డర్ కూడా 2 to 3 టైమ్స్ మీరు స్టిచ్ వేసుకోండి. ఏంటి అంటే ఊడిపోకుండా స్టిచ్ ఊడిపోకుండా చాలా జాగ్రత్తగా స్టిచ్ అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఎక్సెస్ థ్రెడ్ ఏదైనా ఉంటే కట్ చేసేసేయండి. ఓకే. సో ఇది మనకి అటాచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. దీనికి మనం హ్యాండ్స్ ఒకటి అటాచ్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత మనము ఇంకా సైడ్స్ అటాచ్ చేసుకుంటే ఫ్రాక్ రెడీ అయిపోతుందనమాట. సో హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు కూడా మనము షోల్డర్ జాయింట్ ఏదైతే ఉందో అక్కడికి ఒక కట్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని మనం కట్ పెట్టుకోవాలి అనమాట ఖచ్చితంగా. సో దట్ ఫ్యాబ్రిక్ అనేది అక్కడ ఎక్కువగా తక్కువగా రాకుండా ఉండడానికి, 2 సైడ్స్ ఈక్వల్గా రావడానికి మనం అటాచ్ చేసే హ్యాండ్కి జస్ట్ ఒక చిన్నగా కట్ చేసుకొని మిడిల్ పాయింట్లో అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి కూడా అయినంత వరకు మీరు 2 స్టిచెస్ వేసుకోండి ప్రతి ఒక్క జాయింట్స్కి. సో మొత్తం కూడా మనం ఇలా 2 సైడ్స్ అటాచ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది, హుక్స్ అయిపోయింది, వెనకాల నాడా అయిపోయింది, కింద ఫ్రిల్స్ అయిపోయి ఆల్మోస్ట్ అంత వర్క్ కూడా అయిపోయిందనమాట ఫ్రాక్కి. సో హ్యాండ్స్ వేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. సో ఇంకా హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత మనం బాడీస్ అటాచ్ చేసుకుందాం. 2 సైడ్స్ అటాచ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను కంప్లీట్ ఫ్రాక్ అనేది ఎలా అటాచ్ చేస్తున్నానో చూడండి. సో ఫస్ట్ లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని కార్నర్స్కి ఒక స్టిచ్ వేసాను అనమాట. సో దట్ లోపల మనకి లైనింగ్ ఇది డిస్టర్బ్ అవ్వకుండా. సో అలా చేసుకుంటే మనకి ఫ్రాక్ మొత్తం అటాచ్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. సో ఇలా మొత్తం మనం స్టిచ్ వేసుకున్న తర్వాత అప్పుడు 2 సైడ్స్ని మనము అటాచ్ చేసేసుకోవచ్చు. సో చూడండి ఇలా మొత్తం మనము ఒకసారి స్టిచ్ 1 స్టిచ్ అయితే సరిపోతుంది. సో మొత్తం ఇలా ఒకసారి స్టిచ్ వేసుకున్న తర్వాత 2 సైడ్స్ జాయిన్ చేసేసేయాలి. సో ఒక 2 to 3 స్టిచెస్ అయితే వేసుకోండి. నెక్ మనం ఎక్కడైతే మార్క్ చేసామో షోల్డర్ దగ్గర అక్కడ నుంచి ఒక స్టిచ్ క్రాస్గా వేయాలన్నమాట బాడీ పార్ట్కి. బట్ ఫ్రాక్ దగ్గర నుంచి లైక్ బాడీ పార్ట్ కాకుండా మన కింద ఫ్రిల్స్ పెట్టిన దగ్గర నుంచి స్ట్రైట్ స్టిచ్ వేసుకోవాలి. ఓన్లీ సంక దగ్గర నుంచి మనం ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట. మామూలుగా ఎవరికైనా సరే షేప్ కోసం. మిగతాదంతా కింద అంతా ఇంకా స్ట్రైట్గా రౌండ్. సో ఇలా మనము జాగ్రత్తగా చూసుకుంటూ 2 సైడ్స్ క్లాత్ని పట్టుకొని మనం ఇలా అటాచ్ చేసుకోవాలి. కిందకు వచ్చేసరికి లాక్ చేసేసేయాలన్నమాట థ్రెడ్ని. సో అలా 2 స్టిచెస్ వేసుకోవాలి. సో ఎక్సెస్ క్లాత్ ఏదైనా ఉంటే కనుక మీరు కట్ చేసేసుకోవచ్చు తర్వాత.
సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా రెడీ అయిపోయిందండి. సో ఇంక ఇది వేయొచ్చు అనమాట. సో నేను మీకు ఫస్ట్ బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. సో మొత్తం ఇలా మంచి కాంబినేషన్ అండ్ చాలా బ్రైట్గా వచ్చింది ఫ్రాక్ అయితే. సో ఇలా టూ షేడ్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది మనకి, విత్ లైట్ అండ్ వితౌట్ లైట్. విత్ లైట్ అయితే ఆరెంజ్ అండ్ రెడ్ లాగా కనిపిస్తుంది, వితౌట్ లైట్ అయితే మెరూన్ అండ్ ఆరెంజ్ లాగా కనిపిస్తుంది. చాలా సూపర్గా వచ్చింది అండ్ ఇట్ టుక్ టైం, బట్ ఎఫర్ట్స్కి తగ్గట్టు అయితే వచ్చిందండి. సో ఐ హోప్ మీ అందరికి కూడా చాలా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు అందరూ కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇలా స్టిచ్ చేయడానికి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫర్దర్గా ఏదైనా డౌట్ ఉంటే కనుక ప్లీజ్ కమెంట్. అండ్ ఆల్సో నా ప్రీవియస్ వీడియోస్ కూడా అన్నీ ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో నా ప్రీవియస్ వీడియోస్లో హెయిర్ స్టైల్స్, హెన్నా అప్లికేషన్ అండ్ జ్యువెలరీ ఇట్లా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట, కుకింగ్ వీడియోస్ అలా. సో అందరూ కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చెక్ చేయండి. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ చూడండి, దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. And I hope you all like this video. Please do like, share and subscribe to my channel for more videos. Thank you.